ప్రభుత్వ ఏర్పాటులో ఉద్యోగ ఉపాధ్యాయులది కీలక పాత్ర అని పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చెన్నయ్య సుంకర భిక్షం గౌడ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలతో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 317 జీవో ఉపాధ్యాయులకు సమస్యగా మారిందని, పిఆర్టీ తెలంగాణ సంఘంలో నాయకత్వం లేని కొందరు అక్రమంగా తమ సంఘం పేరు చెప్పుకొని చలామణి అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి వెంకటరెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ శేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆర్సి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ధర్మానాయక్, బాదం భిక్షపతి, అద్దక్కి సునీల్ కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లాలోని మండల కమిటీ బాధ్యులు, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, పిఆర్టీయూ తెలంగాణ శ్రేణులు పాల్గొన్నారు. దాని ప్రకారం చాలా మంది ఉద్యోగులను సర్దుబాటు చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. కొత్తగా నూతన జిల్లాలు ఏర్పడినటువంటి 33 జిల్లాలకు, ఆ 33 జిల్లాలకు సర్దుబాటు చేయడంలో సీనియారిటీ అనే ఒక విధానాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా సీనియర్ ఉపాధ్యాయుల్ని జిల్లాలకు పంచాలి అనేటువంటి ఉద్దేశం వచ్చినప్పుడు చాలామంది జిల్లాలకు పోయినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు తన సొంత జిల్లానే మరి ఈరోజు కోల్పోయి మేము జీవితాంతం ఇక్కడే ఉండాలని చాలా ఆందోళన, భయాందోళన వ్యక్తం చేసి ప్రభుత్వానికి కొన్ని సవరణలు మేము సూచించినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఆ సమస్యని జటిలంగా చేసి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవం. కానీ ఒకటి సంతోషం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలపైన చర్చించడానికి ఉపాధ్యాయ సంఘ నాయకులతోటి వాటి సాధ్యాలు చర్చించాలని చెప్పేసి మొన్న మరి 11వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం వలన కూడా పిఆర్టీ తెలంగాణ ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అంటే మా సమస్యలు సాధించడానికి ఒక అడుగు ముందుకు పడ్డదిగా మేము భావిస్తున్నాం. 317 పైన వారికి కొన్ని సూచనలు చేసినాం. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 317 జీవోని ఎట్లా దాన్ని పరిష్కరిస్తారు అనేది బాగా ఆలోచించాలి. ఎందుకంటే మా మిత్రులు సోదరులు చాలామంది కొందరు రద్దు చేయాలని, కొందరు ఇంకొక రకంగా అంటున్నారు. మరి పిఆర్టీ తెలంగాణ 317 జీవోల వలన ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చాలంటే 2-3 మార్గాలు ఉన్నాయి. మా సంఘ పక్షాన మొట్టమొదటిగా మళ్ళొక్కసారి ఈ మ్యూచువల్ అవకాశం ఇస్తే కూడా కొంతమంది ఉపాధ్యాయులు సొంత జిల్లాకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మిగిలిన కూడా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి తప్పకుండా 317లో నష్టపోయినటువంటి, దూరం పోయినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఆశలు పెట్టుకొని మీ గెలుపుకు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా దోహదపడ్డటువంటి మా ఉపాధ్యాయులకు 317 సమస్యని తప్పకుండా పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా సిపిఎస్ మమ్మారి అంటే ఉద్యోగాలు చేసి మరి చివరికి రిటైర్మెంట్ అప్పుడు ఒక నిర్దిష్టమైన పెన్షన్ లేకుండా పోతున్నారు. కాబట్టి రాష్ట్రం అంతటా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ మొత్తాన్ని రద్దు చేసి 2003 డిఎస్సి కానీ 2002 కానీ అందరికీ కూడా మళ్ళీ పాత పెన్షన్ పునరుద్ధరిస్తే ప్రభుత్వానికి మంచి పేరే కాకుండా ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించడమే కాకుండా ఆర్థిక వెసులుబాటు కూడా ప్రభుత్వానికి దొరుకుతుంది. కాబట్టి ఈ విషయం పైన కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఒక విచిత్రం, ఒక ఉపాధ్యాయుడు దాదాపు 23-24 సంవత్సరాల నుంచి ఒకటే క్యాడర్లో పనిచేస్తూ పదోన్నతి లేకుండా గడిపినటువంటి చరిత్ర మా ఉపాధ్యాయ లోకానికి ఉంది. నేనే ఉన్నాను, 23 సంవత్సరాల నుంచి పదోన్నతి లేదు. మరి పదోన్నతులు గత ప్రభుత్వం ఏదో కారణాలతోటి పెండింగ్ వేసారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పదోన్నతులు ఈ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ అయిన వెంటనే పదోన్నతులను వెంటనే చేపట్టాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు గత ప్రభుత్వం వయోపరిమితి పెంచిన తర్వాత రేపు మార్చి నుంచి దాదాపుగా ప్రతి చేసి వెళ్ళిపోయాడు. సంతోషం. ఎస్టాబ్లిష్ వ్యవస్థాపకులు ఆయన కూడా ఒకరు, ఇక్కడనే వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన సుధాకర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ, అందరు కలిసిన ఏర్పాటైన ఈ సంఘం దినాభివృద్ధి చెందుతుంటే ఎవరో ఇద్దరు అధ్యక్ష కార్యదర్శి ఉమాకర్ రెడ్డి ప్లస్ పర్వతనారాయణ మేము రాష్ట్ర ఈ సంఘానికి మేమే అధ్యక్షుడు, మేమే సెక్రటరీ అని చెప్పుకుంటూ ఆ లెటరేడ్ మీద రకరకాల డిమాండ్స్ పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కొన్ని, ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని పెడితే ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. దయచేసి చెప్తున్నా మిత్రులందరూ కూడా 2 నెలల సంది వెయిట్ చేస్తున్నాం. క్రిమినల్ చర్యలు కూడా చట్టరీత్యా పోయినాం.
కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి లెటర్లు రాలేదు. ఎందుకంటే ఆ సంఘంలో ఒక వ్యక్తి కోసం పనిచేస్తుంది ఇలా సంఘం. ఆయన సంఘ మిత్రులందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మిత్రులకు కొద్దిమంది వెళ్ళిపోయారు. వ్యక్తి కోసం నమ్మకండి. ఆ వ్యక్తి కోసం పోతే మీరందరూ కూడా చట్టరీత్యా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇంతవరకు మేము మా మిత్రులను కూడా వాళ్ళని ఎవరిని హెచ్చరిక చేస్తలేము. ఇప్పుడు చెప్తున్నాం, తప్పనిసరిగా మా లెటర్ ఎయిడ్ని వాడొద్దు అని ప్రభుత్వ పరంగా చెప్తాం. లేదు ప్రభుత్వం మాదే, మేము దౌర్జన్యంగా ఈ సంఘాన్ని లాక్కుంటామంటే ప్రభుత్వం దగ్గరనే రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ పిఆర్టీ తెలంగాణ 711/2011 వాడుకునే ఇతరులు వాడుకునే చెన్నయ్య, భిక్షం గౌడ్, శేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి సంఘం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వాడుకుంటుంటే మండల స్థాయి నుంచి మేమని చెప్పుకుంటూ ప్రెస్ నోట్లు ఇస్తున్న ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. దయచేసి ఆ మిత్రులందరికీ సభాముఖంగా చెప్తున్నా, మీరు అనవసరంగా ఒక వ్యక్తి కోసం జైలు పాలు కాకండి, ఒక వ్యక్తి కోసం ఉరకలు పెట్టకండి. త్వరలో అయితే ఎందుకు అవుతున్నారు మీరంటే, మన అందరం టీచర్సే, మనందరం ఫ్రెండ్సే, మనందరం కూడా ఉపాధ్యాయులకు సేవ చేసే వాళ్ళమే. కాబట్టి మేము ఆగుతున్నాం అని కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా లెటర్ ఏమైనా మిస్గైడ్ చేసి ఉంటే తప్పనిసరిగా ఐజీ గారి దగ్గరికి డైరెక్ట్ వెళ్తామని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కాబట్టి మిత్రులందరూ గ్రహించి పిఆర్టీ కొంతమంది మిస్గైడ్ అయ్యి కొంచెం అభద్రతకు లోనయ్యో లేదా వేరే ఒక వ్యాపకాలకు పోయిరు, ఆ మిత్రులందరూ ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా మనందరం మీరెన్నుకున్న మిత్రులం, మీరు ఓట్లేసి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఉన్నాం, మనందరం కూడా కలిసి పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా వారికి ఆహ్వానిస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో క్యాబినెట్ మీటింగ్లో మాకు రావాల్సిన డిమాండ్స్ అన్నీ కూడా వస్తాయని 2 రోజుల ముందు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో అనౌన్స్ చేసిండు. ఎంతో కోటి ఆశలతో పోయినాం. కాబట్టి క్యాబినెట్ నాడు ప్రకటిస్తా అనుకున్నాం, డిఏలు ప్రకటిస్తాను అనుకున్నాం, చాలా పిఆర్సీ ప్రకటిస్తా అనుకున్నాం, ఎన్నో అనుకున్నాం. కానీ టక్కన ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ ఎలక్షన్ కోడ్ను కూడా ఒప్పందం చేసి మెప్పించి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు రావాల్సిన 4 డిఏలలో కనీసం 3 డిఏలు ఇప్పిస్తారన్న ప్రగాఢమైన నమ్మకంతో రేవంత్ రెడ్డి గారికి 2 చేతులైతే నమస్కారం చేస్తున్నాం. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఒప్పించండి. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఉన్నప్పుడు ఆయన ఒప్పించలేకపోయాడు, ఒక డిఏ ఇచ్చి కూడా వెనకపోయాడు. మరి ఎవరు ఆబ్జెక్షన్ చేయరో తెలియదు. కానీ మీకు ఆ ఆబ్జెక్షన్స్ లేదు. ఉపాధ్యాయులందరూ మీ వెనక ఉండరు, మీ వెనక కోటి ఆశలతో ఉన్నాం. దయచేసి 3 డిఏలు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా టెట్ 2010కి ముందు నియామకం కాబట్టి ప్రతి ఉపాధ్యాయుని టెట్ నుంచి మినహాయించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. దయచేసి చెప్తా ఉన్నా, ఏ డిమాండ్లు మరి ఎలక్షన్ కోడ్లో ఉంటాయో తెలియదు. కానీ ఈరోజు కేసీఆర్ పెంచిన 3 సంవత్సరాలు, రిటైర్మెంట్ వయసు పెంచిన 3 సంవత్సరాలు ఈ నెలతోటి అయిపోతుంది. ఈ నెల 31వ తారీఖు నాడు 3 ఏళ్ల సంధి లేని రిటైర్మెంట్లు ఈ నెల అవుతున్నాయి. వాళ్ళల్లో ఎప్పటి సందో ప్రమోషన్ తీసుకోకపోతున్నా, పచ్చింకు పట్టకపోతున్నా అని ఎదురు చూసిన వాళ్ళంగా ఏడ్చుకుంటూ 31వ తారీఖు రిటైర్డ్ కాబోతా ఉన్నారు. దయచేసి చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రికి, ఈ యొక్క ప్రమోషన్స్కు బదిలీలకు ఎలక్షన్ కోడ్ వర్తించదు. ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్. దయచేసి ఆ ప్రమోషన్ ఇప్పించి 31వ తారీఖు నాడు తప్పనిసరిగా పచ్చింకుతో ఒక్కరోజన్నా పెట్టి దిగిపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ పెద్దలందరికీ, ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, 317 గురించి చెప్పాడు. 317 అనే జీవోతోటి ఇలా మీరు ఎన్నికయ్యారు కాబట్టి వారికి వెంటనే ఇక తాత్సార్యం చేయొద్దు. ఎందుకంటే రోజు లెక్క పెట్టుకుంటుంటే రోజు వేరే రీతిగా పోతుంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలాంటి విషయాల రాజకీయ జోక్యాలు పోకుండా దయచేసి మిత్రులు కూడా చెప్తున్న ఈ సందర్భంగా మా బాధ్యులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదన్నా రాజకీయ నాయకుని వెంట అంటగాగి తిరిగితే మనకి ఇబ్బందులు అవుతాయి. ఎవరే కానీ, ఈ సంఘమే కానీ మిత్ర సంఘమే, రాజకీయ నాయకుడు అనే వాళ్ళు ఉండి వాళ్ళెమ్మట